డివిజన్ ఇన్ఛార్జ్ అన్న. నా పేరు శివారెడ్డి. నిన్నటి దినమున మీరు చూశారు, ఒక పెద్ద ఆయన అనే వ్యక్తి కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారి పైన, అలాగే శ్రీనివాసరెడ్డి గారి పైన బురద జల్లే వ్యవహారం చేస్తున్నాడు. మీ అందరికీ తెలుసు, ఇదే 45వ డివిజన్లో ఎలక్షన్ ముందు 2 రోజులు కూడా ఇదే లక్ష్మీరెడ్డి, అతని కొడుకు మోహన్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి అమ్మలతో తిరిగారు. అదే పచ్చని రామరాజుపల్లికి వచ్చారు. అదే రోజు రాత్రికి పార్టీ ఫిరాయించి అక్కడి ప్రదేశంలో రామరాజుపల్లి కానీ, ఏఎస్ఆర్ నగర్ కానీ 48వ డివిజన్లోకి వచ్చి పట్టారు. ఈరోజు ఏ డివిజన్లో తిరగలేదయా, ప్రతి డివిజన్ ఇన్ఛార్జ్, ప్రతి డివిజన్ కార్యకర్తలు ఎంతమంది ఈరోజు మాధవిరెడ్డి గారి ఇంటికాడికి వచ్చి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నారయ్యా. ఇంతవరకు ఇదే అంజద్ భాష ఏ రోజైనా ప్రజా దర్బార్ అనే కార్యక్రమం పెట్టాడా? ఈ లక్ష్మీరెడ్డి చెప్తాడు, ఇల్లుది లేదు, కార్యకర్తలు పోవడం లేదు, కార్యకర్తలు పని చేయడం లేదు. నువ్వు చూసావా? చూడలేదు. ఎలక్షన్ 2 రోజులు ఉందన్నంగా నువ్వు అంజద్ భాష దగ్గరికి వెళ్ళి డబ్బు తీసుకొని వచ్చి తెలుగుదేశం పార్టీ నాయకులకి ఇచ్చి వైసీపీకి ఓటేయమని చెప్పి నువ్వు చెప్పావు. ఫ్యాన్ గుర్తుకు ఓటేయమని చెప్పావు. బహిరంగతంగా ఆడియోనే రిలీజ్ చేశారు. నువ్వు కావాలనుకుంటే ఈరోజు వచ్చి ఆడియోను ఎక్కడికన్నా తీసుకెళ్ళి నువ్వు టెస్ట్ చేయించుకో, ఆ వాయిస్ నీదా కాదా అని చెప్పి నేను ఈరోజు ఆ లక్ష్మీరెడ్డిని ప్రశ్నిస్తున్నాను. అదే లక్ష్మీరెడ్డి మన లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేశారు. ఆ రోజు యువగలం పాదయాత్ర చేసినప్పుడు మీ కోడలను మోహన్ రెడ్డి గారిని శ్రీనివాసరెడ్డి అన్న గారా కాదా ముందు నెట్టి నలిపించింది ఆ రోజు మీరు?